Lunch. Dhwanidhar. Posted lunch. సభకు చేసిన జ్ఞానిదార్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశించడానికి వచ్చినటువంటి ఆహుతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫస్ట్ ఈవేళ మనకు ఆనందం దక్కించే విషయం ఏంటంటే దర్శక నిర్మాతలు గొప్ప డిసిషన్ తీసుకున్నారు. ఈరోజు ఈ మూల సంపద, మూల వనరులు, మూల వాసులకే చెందాలని ఆదివాసీల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి అమోఘమైన ఫైట్ చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేళ. నాట్ ఓన్లీ దట్, ఏ బంజారాస్ గురించి, ఏ నాయకుల గురించి, ఏ రథోళ్ళ గురించి, ఏ చవాళ్ళ గురించి, ఏ పవార్ల గురించి ఈవేళ ఈ సినిమా తీశారో, ఈ సినిమాకి ఇలాంటి జ్ఞానం సంపాదించాలి, పొందాలి, 10 మందికి పంచాలి, మన జాతిని జాగృతం చేయాలి అని అమోఘమైనటువంటి వ్యాపారమే కాదు, పోరాటం చేసిన అమోఘమైన యోధుడు లకీషా బంజారా ఆయన జయంతి వేళ. లకీషా బంజారా ఎంత గొప్పవాడంటే సిక్కు మత గురువు గురునానక్ గారి హెడ్ని మత పిచ్చోడు నరికేస్తే ఎవరైనా దగ్గరికి వెళితే వాళ్ళని కూడా ఖతం చేస్తామంటే నానక్ గారి భక్తులతో పాటు ఈయన పేరు లకీషా బంజారా గారు వెళ్ళి ఆ తలకాయని తీసుకొని వచ్చి ఆ భక్తులతో కూడుకొని దహన సంస్కారం చేసుకొని ఎవడొస్తాడో రండి, ఆయన మానవాళి కోసం ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన మహానుభావుడు గురునానక్ అని చెప్పి మహనీయుడు ఆ లకీషా బంజారా. ఆ మహానుభావుడు జయంతి. అంతేకాదు నిజాంకి వ్యతిరేకంగా, పటేల్ పట్వాళ్ళకి వ్యతిరేకంగా, దొరరాలకి, రాజ్యానికి వ్యతిరేకంగా అమోఘమైన ఫైట్ చేసి వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన ప్రాణాన్ని బలిదానం చేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతి ఈరోజు. ఆయన మరణంతో మొత్తం ఉద్యమం ఎంత గొప్పగా వెళ్ళినాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. అటువంటి గొప్ప రోజుని ఈవేళ వీళ్ళు ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, పోస్టర్స్ లాంచ్ చేయడం కానీ, ఈవేళ మాదిగో మేము సినిమా తీసాం జ్ఞానిదారి అనేది అని ప్రజలకు చెప్పడానికి కోసం చేసిన పని కానీ అమోఘమైనటువంటి పని. దీనికి నేను మనస్ఫూర్తిగా దర్శకుల్ని, నిర్మాతల్ని, నటీనటుల్ని, శ్రేయోభిలాషుల్ని, పెద్దల్ని అందరినీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. అంత గొప్ప రోజు నాడు, అంత మహామహుల త్యాగాలు గుర్తు చేసుకునే రోజు నాడు ఇవాళ అలాంటి సినిమా తీసాం మేము. ఏ మహానుభావులైతే ఎవరైతే ఈ జాతి కోసం, పీడితుల కోసం పోరాటం చేస్తారో, ఆయుష్, ఈ పంజాబీ సాంప్రదాయం ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ యుద్ధాలేంటి, వాళ్ళ వ్యాపారాలేంటి, వాళ్ళ జయాలేంటి, అపజయాలేంటి అన్నింటిని మించి వాళ్ళు ఎలాగ దోపిడికి, రాపిడికి, పీడకి గురిగా పడ్డారు. అలాంటి చరిత్రని, నిక్షిప్తంగా ఉన్న చరిత్రని ఒక జ్ఞానవంతుడు జ్ఞానిదార్ చదివి ఇదిగో మన పాత తరాలు ఈ అనుభవించారు, ఈ బాధలు పడ్డారు, ఈ కష్టాలు పడ్డారు, పోరాటాలు చేశారు. కాబట్టి మన సంపద, మన మనుగడ కోసం, మన ఆస్తి, మన మనుగడ కోసం
సమస్తం కూడా మన మనుగడ కోసం, మనం కేవలం మన జాతి కోసమే కాదు, ప్రపంచ పీడిత ప్రధానికం కోసం అందరూ కూడా ఏకం కావాలి, కృషి చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఒక జ్ఞానవంతుడు వచ్చి, ఇదిగో ఇది మన జాతి, ఇది మన పెద్దలు చెప్పింది, దీనికోసం మనం కృషి చేయాలి, మళ్ళా మన జాతి తలెత్తుకునేలా చేయాలి, ఉండాలి, 10 మందికి మేలు చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా నిర్మాతకి, ఎందుకంటే ఇలాంటి సినిమా తీయడానికి గట్స్ కావాలి. మా జాతి మీద మా గౌరవం ఉంది, మా జాతి గురించి, మా గొప్పతనం గురించి, మా భాష గురించి, మా సాహిత్యం గురించి 10 మంది తెలియాలి. సినిమా మీడియా ఈజ్ నాట్ అన్ అదర్ థింగ్, ఇట్స్ ఎ పవర్ఫుల్ మీడియా. హాలీవుడ్ చిత్రరంగాన్ని నా చేతిలో 6 నెలలు పెడితే ప్రపంచ చరిత్రగతిని మార్చేస్తానంటాడు ఎన్ని మహానుభావుడు. సచ్ ఎ పవర్ఫుల్ మీడియా సినిమా. అలాంటి సినిమా ద్వారా నా జాతికి నేను చెప్పాలని ముందుకు వచ్చేటువంటి నిర్మాత అమ్మ ధనలక్ష్మి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, సోహన్ లాల్ గారికి, కేశవలా బ్రదర్స్కి, నిర్మాతలందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రాన్ని రాసి దర్శకత్వం వహించినటువంటి కేశవనందన్ గారికి, ప్రేమచంద్ర నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాలో జయసింగ్ రాథోడ్ ఆయన నా మిత్రుడు, నేను రమ్మంటే వెంటనే వచ్చా. నేను తీసిన వేరే తెలంగాణ సినిమాలో మంచి వేషం వేయించో పుచ్చలప సుందరి గారి వేషం వేయించా. ఇలాంటి రాథోడ్ గారు ఈవేళ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశాడు. ఆయన శభాష్, సినిమా బాగా ఆడాలి బ్రదర్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా హీరో గారు రాంబాబు గారు, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. రిమైనింగ్ థ్యాంక్స్ తమ్ముళ్ళు. సంగీత దర్శకులకి, కెమెరామెన్ల గారికి, 24 క్రాఫ్ట్స్కి, మిగతా నటినటులకి, సాంకేతిక నిపుణులకి అందరూ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, సభను నడిపిస్తున్నటువంటి పెద్దలు వారికి వందనాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రం యొక్క పోస్టర్ని నాతో ఆవిష్కరింపజేసినందుకు యూనిట్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఎందుకంటే ఈవేళ వీళ్ళు ఏం సినిమా తీశారో, దట్ ఈస్ ది ఫిలిం, దట్ ఈస్ ది యాక్చువల్ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ. ఆపరేషన్ కగార్ ఏ 5th షెడ్యూల్ ఉందో, ఏ 170 యాక్ట్ ఉందో, ఇలాంటి యాక్ట్లన్నీ ఆదివాసి దూరం చేస్తూ అభివృద్ధి పేరు చెప్పి సంపదని, సమస్తాన్ని కూడా కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్న కొన్ని ప్రభుత్వ విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ప్రజల సంపదని మొత్తం కాజేస్తున్నారు వీళ్ళు. 100 మందికి చెందాల్సిన సంపద కేవలం 10 మంది తింటున్నారు. దీనికి ఎగ్నెస్ట్గా మేము ఫైట్ చేస్తాం అని ఉద్యమాలు ఎక్కడ పడుతున్నాయో, ఆ ఉద్యమాన్ని అణచేయడం కోసం వచ్చిందే ఆపరేషన్ కగార్ లాంటి సినిమాయే జ్ఞానిదార్. సో మా మూల సంపద, మా మూల వనరులు మాకు దక్కాలని ఫైట్ చేసిన ఈ జాతి ఎలా ఫైట్ చేసిందో, దట్ ఈజ్ ఒక ఆపరేషన్ కగార్ అగ్నిస్ట్కి ఎలా ఫైట్ చేశారు ఉద్యమకారులు, ఇందులో ఉన్న హీరోలు, కథానాయకులు, మొత్తం సినిమా సంబంధించిన వారు అందరూ కూడా, దట్ ఈజ్ ది ఫీలింగ్. కాబట్టి మనస్ఫూర్తి చెప్తున్నా, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. రాజు అక్కడి నుంచి క్లాన్ స్టార్ట్ అవుతుంది. బంజారా తాలూకు చరిత్ర. ఒకనొక టైంలో భారతదేశంలో 50 కోట్లు ఉండేవాళ్ళకి. దాంట్లో చాలా ముఖ్యమైనది లోహగట్టు కోట. వాళ్ళ క్యారవాన్ వెళ్తుంటే కొన్ని మైళ్ళు పాటు వెళ్ళేవి. కాశ్మీర్ నుంచి కాశ్మీర్ ఏంటంటే పర్షియా నుంచి, కాబూల్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం అంత వ్యాపారం వాళ్ళే చేసేవాళ్ళు. రాజులు కూడా అప్పు ఇచ్చే అంత గొప్ప సంపద ఉండేది వాళ్ళ దగ్గర. అటువంటి టైంలో అక్బర్ కాలంలో మాలూకి అని చెప్పని చాలా బేరవనిత, అందగత్త, అనివిజులు తెలుసు ఆవిడకి. అక్బర్ ఆవిడ మీద కన్ను వేసి ఎక్కడికక్కడ బంజారాలతో వ్యాపారం ఆపజేస్తే ఆవిడ వెళ్ళి అక్బర్ని వాదనలో ఓడించి మళ్ళీ అందరికీ దారి తెరిపించింది. చాలా ముగ్ధుడయ్యాను నా మాలూకి కథ విని. ఇట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి బంజారాలు, రాథోర్స్, చవాన్స్, పవార్స్ ఇప్పుడు ఆ స్థితికి నుంచి కొంచెం కింద ఉన్నారని అనిపిస్తుంది. భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఓల్డ్ గ్లోరీ రావాలని చెప్పని, దేశాన్ని లీడ్ చేయాలని, దేశాన్ని వారం సహకారం అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి అందరి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి మంచి కీర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్ నారాయణమూర్తి గారికి, విజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్ఞానిదార్ లాంటి చిత్రాలు
చాలా అరుదుగా వస్తాయి. ఈ లాంగ్వేజ్లో చాలా తక్కువ సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే జ్ఞానిదార్ అనే చిత్రం బంజారా గురించి ఆ లాంగ్వేజ్లో, హిందీలో, తెలుగులో ఈ 3 లాంగ్వేజ్లో ఈ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డైరెక్టర్ కేశవనాథ్ గారికి కనుక చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా దురందరలాగా ఉంది టైటిల్. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాట్స్ అండి. అలాగే ఈ నిర్మాతలు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి కమర్షియల్గా డబ్బు కోసం చేస్తుంటారు జనరల్గా, కానీ బంజారా కోసం చేసిన ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు ఇక్కడ నారాయణమూర్తి అన్న, జయసింగ్ గారు తప్పించి ఎవరు తెలియదు నాకు. కాబట్టి ఈరోజు ఒక మంచి రోజు చూసి వీళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టారు. చరిత్రాత్మకమైన దినం ఈరోజు. ఈరోజు దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి, తర్వాత అల్లు సీతారామరాజు జన్మదినం. ఈరోజే 1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాటం మొదలైన రోజు. ఇట్లా చెరబండరాజు పెద్ద కవి, ఆయన కూడా ఈరోజే అమరుడైన రోజు. ఆయన చాలా పాటలు రాశాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం చెప్పాలంటే మన అన్న నారాయణమూర్తి గారు చెప్పారు. అంటే ఏదైనా కూడా మనం ఇక్కడ బతుకుతున్నామంటే అడవులు లేకపోతే మనం ఆక్సిజన్ లేదు, బతకలేం. కాబట్టి అడవులనే మెల్లమెల్ల అభివృద్ధితోటి నాశనం చేసేస్తుంది. అందుకే మేము అప్పుడు కూడా చాలా పాటలు రాసాం. జంగల్ మే చాందిరే, జమీన్ మే సోనారే, बैला डिला डिला नहीं खनिजों का किला रे, आदिवासी जंगल का आहट देखो रे, हालत देखो रे, इतना सारी जंगल में बुका क्यों रे, प्यास क्यों रे. తర్వాత మేము జన్నాటి మండలి ఉన్నప్పుడు కూడా మాకు తెలియదు, ఏ ఆడియం బోడియం జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంజాయి రే, జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంజాయి రే అని దీని మీద చాలా పాటలు రాసినాం మేము, పాటలు పాడినాం జనంలో. కాబట్టి అందుకోసమే ఈ సినిమా ఏదైతుందో ఒక మంచి సినిమా, అంటే ఒక విస్థాపన కోసం. ఏదైనా కూడా ఇప్పుడు జ్ఞాని అంటే ఏంటిదంటే మెదడు అందరికీ కూడా మనకు 1350 గ్రాముల మెదడే ఎవరికైనా కానీ దాని కెపాసిటీ ఎంత, 2 లక్షల జీబీలు కెపాసిటీ, మెదడు కెపాసిటీ. కానీ ఎవరి అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది అదంతా. కాబట్టి జ్ఞానం అంటే ఎక్కడ మట్టిలో పుట్టి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతుండ్రో పెద్ద పెద్ద చరిత్రకారులు అయిపోయినరు ఈరోజు. కాబట్టి వాళ్ళే నిజమైన జ్ఞానం. అంటే ప్రపంచాన్ని మొత్తం అభివృద్ధి చేసే వాళ్ళే జ్ఞానులు, ప్రపంచాన్ని సృష్టించే వాళ్ళే జ్ఞానులు. కాబట్టి తన కనుగుడ్లను తీసి మనకు వెలుతురు పెట్టిన ఆ కార్మికుడు ఎవడుతుండో పెద్ద జ్ఞాని. తన నరాలను తీసి ఈ వైరు తీసుకొచ్చిన జ్ఞాని ఎవరైతుండ్రో ఆయన కార్మికుడే పెద్ద జ్ఞాని. మనకు ఈ గొంతు మీ అందరికి వినిపించేటట్టు చేసిన ఈ మైకు తయారు చేసిన ఎవరైతుండ్రో వాళ్ళు జ్ఞాని. కాబట్టి జ్ఞాని కోసం ఎవరైతే ఉంటే మట్టి నుంచి వచ్చిన వాళ్ళే పెద్ద జ్ఞానులు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సినిమా ఏదైతుందో మెయిన్ ప్రధానంగా భూమి కోసం సినిమా. భూమి ఎందుకోసం, భూమి కోసం ఫైట్ అంటే ప్రతిది కూడా భూమిలో ఉన్నది, ప్రతిది కూడా భూమి నుంచే వస్తున్నది. అందుకే ఎప్పుడో చెరబండరాజు కూడా కొండలు పగిలేసినం, బండలను పిండినం, మా నెత్తురే చెమటగా ప్రాజెక్టులు గట్టినం, శ్రమ ఎవరిదిరో సిరియడు ఎవరిదిరో ఎప్పుడన్నాడు 80లో ఆయన. కాబట్టి ఇట్లా ఈ ఏదైతే సృష్టికర్తలు ఉన్నారో మట్టి నుంచి వచ్చిన సృష్టికర్తలే. ఆదివాసులు ఏదైతే ఉందో ఆదివాసులు లేకపోతే మనం లేము. కాబట్టి ఈరోజు ఈ సినిమా ఏదైతే ఉందో ఒక బ్రహ్మాండంగా ఆడాలని చెప్పేసేసి ఈ సినిమా నిర్మాతలు కావచ్చు, దాని రచయితలు కావచ్చు, దానికి పనిచేసిన అందరూ మాకు సినిమా కోసము నారాయణమూర్తి అన్నకు ఉన్నంత జ్ఞానం మాకు సినిమా కోసం లేదు. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేసినాం కాబట్టి సినిమాలు అంత పెద్దగా మేము చూడకపోతుంటుంటాం.
ఎందుకంటే చాలా రేర్ సినిమాలే మేము చాలా మంచి సినిమాలు ఏవైతే కొన్ని పాటలు మంచి పాటలు ఉంటాయో అటువంటి సినిమాలే కొద్దిగా ఆ పాటల కోసం చూస్తుంటాం. కాబట్టి ఈ సినిమా కోసం ఏదైతే ఉందో అది చాలా జయప్రదం కావాలని ఈ రచయిత కావచ్చు, నిర్మాతలు కావచ్చు, దీనికి అంత పనిచేసిన అందరికీ కావచ్చు, వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ మీ అందరూ కూడా నా అభినందన తెలియజేసి ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పెద్దలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అద్భుతమైన పదం అది, వైబ్రేషన్ ఉన్న పదం. జ్ఞానిదార్ అంటే తండాల్లో కలతా భడతా ఉన్నవాడే జ్ఞానిదార్. ఆ ఊరినంతా ఒక ఏకధాటిపై నడిపించి అక్కడున్న సమస్యల్ని తీర్చిన వాడే నిజమైన నాయకుడు, వారే జ్ఞానిదార్ అని ఆ సందేశం. అందులో తాండో బలారో అంటే ఎన్నో రాంబాబు గారు వాళ్ళ టీం అంతా పాదయాత్రలు బాగా చేశారు. కాబట్టి అక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది ఇక్కడ బహుశా తప్పకుండా అది వాళ్ళు అనుభవించిన బాధనంతా మన ప్రేమ్చంద్ కథలో మంచిగా అది ప్రాక్టికల్ కథ రైటర్ ఆయన. ఊళ్ళో అక్కడ జరిగే పరిస్థితులని అవగాహనతో ఉన్న మనిషి కాబట్టి దానికి కథకు న్యాయం చేసి ఉంటాడు. అదేవిధంగా మా బిడ్డ ధనలక్ష్మి పేరుకు సార్థకనే విధాలు, ధనం ఉంటేనే ఇంధనం, ధనం ఇదం జగత్, మనీ లేనిది ఏది జరగదు. అలాంటిది పేరుకు తగ్గట్టు మా బిడ్డ ధనలక్ష్మి ఆమె ప్రొడ్యూసర్ గుండం. అదేవిధంగా డైరెక్టర్ కేశు నందన్, నిజంగా అద్భుతం. యు ఆర్ ఏ గ్రేట్ డైరెక్టర్, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని. ఈ సినిమా తప్పకుండా మీ దర్శకత్వంలో, అదేవిధంగా రాంబాబు నాయకత్వంలో, ప్రేమ్చంద్ యొక్క అనుభవంతో ఇది అద్భుతంగానటువంటి జ్ఞానిదార అని చెప్పి, ఇది అందరికీ మన ఒక్క జాతికే కాదు అందరికీ మూలాలున్న చిత్రం ఇది. ప్రతి ఊరికి, ప్రతి దేశానికి, ప్రతి సమాజానికి కావాల్సినటువంటి జ్ఞాన బోధను ఈ జ్ఞానిదారికి ఇచ్చి మనుషులు ఎలా ఉండాలి, ఆ నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, అక్కడ సమస్యని అక్కడికక్కడే ఎలా తీర్చిదిద్దాలని అక్కడ ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లంని మొత్తం స్టడీ చేసి ఈరోజు ప్రేమ్చంద్ తన కథ రూపంలో దీన్ని ప్రజలకు సందేశాత్మకంగా అందించి మన బంజారా వారి యొక్క సందేశం ఎలా ఉంటుంది, వారి పరిపాలన అనేది ఒక సిస్టమేటిక్ ఎలా ఉంటుందనే విషయాన్ని దీంట్లో పొందుపరిచి ఉంటారని ఆకాంక్షిస్తూ ఈ సినిమా చిత్ర యూనిట్ అందరికీ పేరున మరొక్కసారి నేను వందనం, అభివందనం, కృతజ్ఞతాభివందనం తెలియపరుచుకుంటూ జై హింద్, జై భారత్, జై బంజారా. सोमलाल बिहाचं हरेक म्हणजे आपण व्यंकट ओटीटीचा आता स्पेशल गा आता आहे जो केनी मालन चे जो आपण बिहा काहींच संजीव राठोड जी आज रिसेंटली ब्लॉकबस्टर हुए जो सिनेमा आपण महाराष्ट्र फाइल्स वो आपण गवर्नमेंट एक स्टोरी लेतानी करोच आपण संजीव राठोड बिहा చాలా చాలా పెద్ద హిట్ చేయొచ్చు, घणो मोठा हिट చేయొచ్చు. हनुज ఈ సినిమా जो महाराष्ट्र में को हिट చేయొచ్చు, हनुज जी आपण ज्ञानीदार सिनेमा पे हिट होगन सोने कोरले रचू हरेक मन के आपने सिनेमा सपोर्ट करनो. ज्यादा बात करे टाइम छे एक्चुअली लास्ट टाइम में आया छू काय मत केलो. आता आपण व्यंकट ओटीटी भी प्लीज मुना गाजो भी जपतो कू तू 1 करोड़ 2 करोड़ हलतानी ओटीटी कार्ड मेलो ची बंजारा में असे सिनेमा 10 सिनेमा करतानी तो ओटीटी में मेलो असते हमसे रडी चा तम दसे आंग ले जानो ओटीटी के तानी हमसे ही कर रे चा. चलो अजी काय छे ए सिनेमा में काय चा स्टोरी काय भिक्षु नायक भी दकारा कोणते आता छे काय को आयकोनी जूस से आताड़ी सपोर्ट करनो है सिनेमा ना हो तो दसे सरे और काय प्रॉब्लम सको. बट अजय काय का तो लास्ट एंड फाइनल बात ज्यादा बात करे टाइम चाहिए बट एवरी मोमेंट ए सिनेमा ना अपना रिलीज होना टीजर में दिटो को टीजर लॉन्च वेगी जूस ओके नेक्स्ट टाइम देखाला भड़ाना राचा नहीं केवड़ी जाम ओके ओके भैया ज्यादा ఓకే మా చేయడం కోసం ఇక్కడ దాకా తీసుకురాగలిగారు. పైసను కూడగట్టి ఎక్కడెక్కడో కష్టపడి ఎన్ని కష్టాలు పడ్డామో ఎక్కడెక్కడ తిప్పామో సుమారు ఒక 4-10-20 బండ్లు, వెహికల్స్, భోజనాలు, తిండి, టీము, యూనిట్ 100 నుంచి 150 మంది ఒక 6 నుంచి 9 నెలలు శ్రమించి కష్టపడ్డారు. దానికి కేశు నందన్ గారు నాయకత్వం వహించారు. వారు డైరెక్టర్గా చెప్పుకోవడానికి చూస్తే చాలా సుమారు ఎత్తులో కూడా చాలా చిన్నగా ఉన్నాడు, కానీ క్లియర్గా ఏ సీన్ అయినా కూడా 1కి 2 సార్లు 3 సార్లు స్క్రూట్నీ చేసి మరీ స్క్రూట్నీ చేసి మాత్రమే ఆయన ఫైనల్ చేసిండు. ఆయనకు అభినందించక తప్పట్లేదు. ఈ కథ రాసింది మన వెనకాల ఉన్న ప్రేమ్చంద్ అన్న గారు 6 నెలలు
బయ్యారం చెరువు పై భాగంలో అడవి జంగల్ ఏరియాలో ఒక 2 బిల్డింగ్ల మీది భాగం లెక్కేసి అర్ధరాత్రి వరకు రాసుకుంటూ తను నా సహకారం కూడా తీసుకుంటూ వాళ్ళ తమ్ముడు ప్రేమన్న ఇద్దరు రాసినటువంటి ఈ స్టోరీ, పాటలు, మాటలు అవన్నీ రాసి కేశునందన్ అన్న చేతిలో పెడితే కేశునందన్ దానికి ఇంకా రూపం తీసుకురాగలటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీనికి పడ్డ పైసలు, కష్టాలు ఇవన్నీ చెప్పుకోవడం ఇప్పుడు బాగుండదు. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఇది వాస్తవిక కోణం. ఇది బంజారా సమాజమే కాదు, యావత్ భారతదేశంలోని 12 కోట్ల మంది బంజారాలతో పాటు కోటాని కోట్ల మంది ప్రజల జీవన స్థితిగతులకు సమానంగా ఇది తూగుతుంది, సమానంగా దోహదపడుతుంది. అంత పెద్ద సబ్జెక్ట్ను తీసినందుకు మాకు కూడా అభినందనలు, మాకు కూడా మంచిగా అనిపిస్తూ ఉంది, సంతోషం అనిపిస్తుంది. మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారాలండి. కేశునందన్ చేసినటువంటి శ్రమ, మా హీరో గారు కష్టపడి చేసినటువంటి ఆ సినిమాకు అందరి సహకారాలు మీ అందరూ చూస్తే కానీ తప్ప తెలియదు. ఈ సినిమాను స్క్రీన్ మీదనే చూడాలి, ఇంకెక్కడ చెప్పడానికి అయితే అవకాశం లేదు. సబ్జెక్ట్ మాత్రం చాలా పకడ్బందీగా, చాలా బ్రహ్మాండంగా, వాస్తవంగా 150 సంవత్సరాలు కాదు, 10-20 సంవత్సరాలు అటు ఇటు అయిన ఉండి ఉండవచ్చు. కానీ బాజాప్తగా సబ్జెక్ట్తో కూడినటువంటి ఈ సినిమా, ఈ చరిత్ర ప్రతి ఒక్కళ్ళు గుర్తిస్తారు, గర్విస్తారు, చూస్తారు. ఇది ఎక్కడా చూడలేదని మాత్రం తప్పక చెప్పగలుగుతారు. అందుకని ఈ సినిమా థియేటర్లోనే స్క్రీన్ మీదనే చూస్తేనే దానికి ఒక అందం ఉంటుందని చెప్పి మరొక్కసారి చెప్పుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్, జై జగదంబాదేవి, జై జ్ఞానిదార్ సినిమా, జై జ్ఞానిదార్ యూనిట్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇది పైసలు పెట్టిన సినిమా చేయాలంటే ఫస్ట్ కావాల్సింది కథ. ఆ కథ రాసిన మన ప్రేమ్చంద్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఒక మూవీ తీయాలంటే కావాల్సింది కథ. ఆ కథను రాసి మన డైరెక్టర్ గారి చేతిలో పెడితే ఆ డైరెక్టర్ గారు దాన్ని ఇలా మోడిఫై చేసి జ్ఞానిదార్ తాండో బలారో అంటే ఒక బంజారా బిడ్డ తాండో నుంచి సిటీకి వచ్చి తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నారు. కానీ తాండోని మర్చిపోతున్నారు. ఆ తాండోని మర్చిపోకుండా దాన్ని తాండో యొక్క గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మన ఈ జ్ఞానిదార్ తాండో బలారో అనే మూవీని మేము రూపొందించడం జరిగిందండి. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ మూవీని చూసి సక్సెస్ఫుల్ చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నేను ఈ జ్ఞానిదార్ తాండో బలారో అనే మూవీకి ప్రొడ్యూసర్గా చేశాను. ఈ మూవీ సక్సెస్ అవ్వాలంటే యూనిట్ ఒకటే సక్సెస్ కాదు. ఇందులో పనిచేసిన హీరో కావచ్చు, కో యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కథ రచయిత కావచ్చు, టెక్నీషియన్స్ అందరి యొక్క కృషి వల్ల మాత్రమే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి మాత్రమే కాదండి సక్సెస్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఈ యొక్క సక్సెస్ దక్కాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ సినిమాని చూసి మన బంజారా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని నేను ఈ వేదికగా అందరినీ తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. నందన్ గారు, ద మ్యాన్ బిహైండ్ ద విజన్. కేశునందన్ గారు ఈ చిత్రాన్ని చాలా బెటర్గా, చాలా శ్రద్ధతో ఈ జాతి గురించి, ఈ వాళ్ళ విధి విధానాల గురించి ఒక కమర్షియల్ యాంగిల్లో వెరీ బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేశారు. ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ ద హోల్ ఎంటైర్ టీమ్, ద హీరో గారు రాంబాబు గారు అండ్ స్టోరీ రాసిన ప్రేమ్ గారికి. సో ఈ మూవీలో లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడు. ఇన్ ద మూవీ గురించి నేను మాట్లాడతాను. దెర్ ఆర్ సమ్ వెరీ నైస్ యాక్షన్ సీన్స్ ఇన్ దిస్ మూవీ. ఎక్కడ సీజీఐ వాడలేదు. దే డిడ్ వెరీ వెల్. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏది కానీ దే డిడ్ ఇట్ విత్ వెరీ హార్డ్ వర్క్. సో ఐ హోప్ ప్రజలందరూ దీన్ని చూసి ఆదరించాలని అందరినీ కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇఫ్ ఐ మిస్ సమ్వన్ ఐమ్ సారీ, బట్ ఆల్ ద మీడియా వెరీ థ్యాంక్ యూ ఫర్ ద కవరేజ్. థ్యాంక్ యూ. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ, జ్ఞానిధార్ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ, పోస్టర్ ఆవిష్కరణ కోసం వచ్చినటువంటి జ్ఞానిధార్ టీంని ఆశీర్వదించడానికి
అలాగే ఈ యొక్క సినిమాను మా కష్టాన్ని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు ఎవరైతే ఈ సినిమా ఎవరి కోసమైతే తీశామో వారికి చేరుకోవడానికి వారి స్వరాన్ని, వారి వాక్యాల్ని, వారి మాటలతోటి ఈ సినిమాను మరింత హైప్ చేయడానికి వచ్చినటువంటి డైరెక్టర్, రైటర్, బాహుబలి రైటర్ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి, అలాగే అందరితోటి కన్నీళ్లు తెప్పించి హృదయాన్ని బరువు ఎక్కించినటువంటి దర్శకులు వి సముద్ర గారికి, అలాగే ఒక్క మాటతోటి ఇక్కడ ఈ యొక్క ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ముంబై నుంచి వచ్చిన సంజీవ్ రాథోడ్ గారికి, అలాగే చాలామంది ప్రముఖులు వారి అందరికీ మా జ్ఞానిధార్ టీం తరఫున పాదాభివందనాలు. అలాగే జననాట్య మండలి సంజీవ్ గారికి, పద్మశ్రీ సోమలాల్ నాయక్ గారికి, ఇలాగే ఎవరైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. ఇది నాకు ఈ వేదిక కొత్తగా అనిపిస్తుంది. నేను మొదటి రోజు కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ షాట్ తీశానండి. ఆ రోజు తీసిన షాట్ ఎంత ఉద్వేగంగా ఉన్నానో ఈరోజు ఇదే వేదిక మీద అదే ఉద్వేగంగా ఉన్నాను. ఎందుకంటే దాని వెనకాల నా జీవిత పోరాటం ఒక పుస్తకం లాంటిదే. కాకపోతే ఈ సినిమా గురించి చెప్పడానికి నేను ఒక 2 మాటలు చెప్తానండి. రాంబాబు నాయక్ గారు నా మిత్రుడు, డార్లింగ్ అని పిలుచుకుంటాను. మేము కలిసి ఈ యొక్క సినిమా కోసం జర్నీ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనే ఉద్దేశంతో మేము సాగినప్పుడు ఆ యొక్క ప్రయాణం మర్చిపోలేనిది. ఆ తర్వాత నా దగ్గర వచ్చినటువంటి కథ చాలా అద్భుతమైన కథ. అది సినిమాగా మీరు చూసినప్పుడు మీరు ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోయే ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఆ ఆవిష్కరణకు అవకాశంగా ముందు అడుగు పడినటువంటి ఆ కథ రచయిత ప్రేమ్చంద్ గారు, ధన్యవాదాలు సార్. ఈ యొక్క కథను ఆయన నా చేతిలో పెట్టినప్పుడు ఆ కథను ఇంకా ఎలా మనం మలచవచ్చు, ఆ కథ యొక్క స్థాయి ఏమిటి, ఆ కథను ఈ యొక్క ప్రేక్షకులకు మనం ఏ స్థాయిలో మనం చూపించగలగాలి అనే దానికి పరిపరి విధాలుగా నేను దాన్ని ఆలోచన చేసి దాన్ని స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్ యొక్క ఆ రాసే విధానంలో ఆ యొక్క ఒక్కొక్క సీను దాన్ని చూపించే ఆ ఆవిష్కరించే కార్యక్రమంలో నేను పడ్డ తపన, ఆ తపనకు ఈరోజు ఈ యొక్క ట్రైలర్ ఆవిష్కరణ అనేది, ఆ ట్రైలర్ చూస్తే మీకు తెలిసింది. జాతిలో వాస్తవంగా బంజారా జాతి భారతదేశంలో అత్యధికంగా దోపిడికి, దాడులకు గురైన జాతి. అటువంటి బంజారా జాతికి సకల వనరులను కాపాడిన జాతి. అలాంటి జాతి మీద అనేక రకాలుగా వనరుల నుండి దోపిడీ, వారి సంపద దోపిడీ, వారి సంస్కృతి దోపిడీ, ఇలా అనేక క్రమంలో సాగుతున్నటువంటి వారి మీద దోపిడీ. ఆ దోపిడీ కారణంగా వారి యొక్క ఉనికిని కోల్పోయే స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క పాయింట్ని తీసుకొని ఎక్కడో 150 సంవత్సరాల క్రితం నవాబుల కాలంలో జరిగినటువంటి ఒక వాస్తవిక సంఘటనను ఆధారంగా చేసుకొని ప్రస్తుత యూత్ని కనెక్ట్ చేసే దానికి ఈ యొక్క కథను యూనివర్సిటీ బ్యాక్డ్రాప్లో దీన్ని మలిచి చాలా అద్భుతంగా ఏదైతే కళను, ఏదైతే బంజారా జాతి యొక్క జానపదాన్ని, బంజారా జాతి యొక్క కట్టుబాట్లను తిరిగి ఈ యొక్క తరాన్ని అందించాలనే ఒక అమోఘమైన ప్రయత్నమే ఈ జ్ఞానిధార్ చిత్రం. ఈ యొక్క చిత్రం ఒక కళాఖండంగా నిలబడుతుందని నేను
నమ్ముతున్నాను. ఎందుకు అంటే దీనిని తీసే క్రమంలో, అంటే దాన్ని షూట్ చేసే క్రమంలో ప్రతి ఒక్క పాయింట్, ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి అంశం, ప్రతి ఒక్క ఏది ఎక్కడ తెలిసిన మేధావులు, బంజారా జాతిలో చాలా మంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులకు అన్నీ తెలుసు. ఆ తెలిసిన వాళ్ళు ఇది దీంట్లో తప్పైంది, ఇది మిస్టేక్, ఇలా చేయకూడదు, ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించని ఒక మాట రాకుండా దాన్ని ఆవిష్కరించాలనే ఒక గొప్ప సంకల్పంతోనే నేను చాలా జాగ్రత్తగా దాన్ని చిత్రీకరించాను. ఆ జాగ్రత్త ఎంత జాగ్రత్త అంటే ప్రతి అంశాన్ని, మాట నుంచి, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి, వేషధారణ నుంచి ప్రతి అంశం, జానపదాన్ని కూడా వదలకుండా దీంట్లో ఇమిడ్చాను. నేను ఆ విధంగా ఆవిష్కరించాను. ఈ యొక్క కళాఖండం ఎందుకు అంటున్నానంటే, ఈ చిత్రం సహజంగా అందరూ బయట నేను తీసుకొని పోయాను. నేను ఈ సినిమాను తీశానండి, ఒకసారి చూడండి అని చాలామంది పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళాము నా ప్రొడ్యూసర్స్ తోటి. అయితే ఈ యొక్క చిత్రం చూసిన వాళ్ళు అందరూ కొత్త ముఖాలే కదా, ఇందులో పెద్దగా ఏముంది, ఇంకొకటి భాషా సమస్య అనేది ఒకటి చెప్పారండి. నేను ఈ వేదిక మీద నుంచి అందరికీ చెప్తున్నాను, కొత్త ముఖాలు కాదు. నా సినిమాలో ఆ యొక్క పాత్రలు, ఆ పాత్ర చెప్పే ఆ యొక్క సన్నివేశాన్ని అందులో ఇమిడ్చిపోయి అందులో జీవించిన ఆ నటులను, సమర్థులమైన నటులను నేను తీసుకొచ్చి చూపించాను. వారు కొత్త నటులు కాదు. అంతటి సమర్థులైనటువంటి నటులను తీసుకొచ్చి ఆ యొక్క పాత్ర ఔన్నత్యాన్ని చూపించేలాగా వాళ్ళు నటించారు. ప్రతి ఒక్క నటులకు, జ్ఞానిధారలో నటించిన ప్రతి ఒక్క నటులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వారిని నేను అనేక రకాల షూటింగ్ టైంలో కానీ డబ్బింగ్ టైంలో కానీ ఇబ్బంది పెట్టుంటాను, నన్ను క్షమించండి. సహజంగా దర్శకుడి తపన ఏంటో అందరికీ తెలుసు, కాబట్టి వాళ్ళు కూడా నన్ను చాలా బాగా సహకరించారు. ఆ తర్వాత నా టెక్నీషియన్ టీం ఒక్కొక్కరు నాకేం తెలియదు అనే ఉద్దేశంతో నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవాలనే ముందు అడుగు వేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు, నా కో డైరెక్టర్ కావచ్చు, నా డిఓపి కావచ్చు, నా మ్యూజిక్ కళ్యాణ్, ఈ సినిమాతోటి నువ్వు మరో హిట్ కొడుతున్నావు. నేను చెప్తున్నాను, నువ్వు బంజారా భాషలో ఒక వచ్చింది యూట్యూబ్లో, వరల్డ్ వైడ్ గిన్నిస్ రికార్డు అయింది, అది రాను, బొంబాయికి రాను. అంతకు మించి మ్యూజిక్ ఇచ్చావు. ఇది రేపటి రోజున నిన్ను ఇంకో మరో మెట్టుకు ఎక్కిస్తుందని నేను భావిస్తున్నాను. అలాగే నేను తీసిన సినిమాను మొదట నేనేదో షూటింగ్ చేసేసాను, తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టాను. ఆ టేబుల్ ఎడిటింగ్ టేబుల్. ఆ టేబుల్ ఎలాంటి టేబుల్ అంటే, ఈ యొక్క సినిమాను ముక్కలు ముక్కలుగా ఉన్న సినిమాను జీవం పోసి ఆ యొక్క సినిమా యొక్క వాల్యూ, ఇది ఒక దృశ్య కావ్యము, ఇది సినిమా కాదు, ఒక దృశ్య కావ్యం లాగా చిత్రీకరించినటువంటి దాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన నా ఎడిటర్ సార్, మా గురువు, నా వెల్విషర్ మేనగా శ్రీనివాస్ గారు. ఆయన గురించి ఒక్క మాట చెప్పాలి, ఇక్కడ నుంచి చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా సినిమా ప్రయత్నం చేస్తే, ఏ ఒక్కరు ఈ ఇండస్ట్రీలో ఒక ఎడిటర్ ఉన్నారు, ఆయన ఎంత సపోర్ట్ చేస్తారో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా వారు ఎంత తపన పడ్డా, ఎంత కష్టపడి చేసినా ఆ సినిమాను బయటకు తీసుకొచ్చేలాగా ఆయన తన ప్రోత్సాహాన్ని అందిస్తారని నేను ఈ వేదికగా చెప్తున్నాను. ఆ తర్వాత నేను ఈ యొక్క సినిమాను తీశాను, ఏదో ఎంటీగా ఉంది, అంతా ఊహల్లో ఏదో ఉంది. రాసినప్పుడు కానీ, చిత్రీకరించినప్పుడు కానీ, ఎడిటింగ్ టేబుల్ దగ్గర నుంచి అన్ని చూస్తున్నప్పుడు ఈ యొక్క సినిమా వాల్యూ ఏంటంటే, ప్రకృతికి చాలా దగ్గరగా సహజత్వాన్ని అందించుకోవాలి, సహజత్వాన్ని నేను లాక్కోవాలి అనే ఉద్దేశంతో నేను అడవుల్లో వెళ్ళి, బంజారా తండాల్లో వెళ్ళి, ప్రతి తండాలో, ప్రతి ఊళ్ళలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులను నేను యాక్టర్లుగా నేను దాంట్లో తీసుకొని వాళ్ళ నుంచి సహజమైన నటనను తీసుకొని
ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క ఫారెస్ట్ సంబంధించిన స్పెషల్ ఎఫెక్ట్స్ కావచ్చు, బంజారాజా ఆ ఆడబిడ్డల యొక్క వస్త్రధారణ శబ్దం కావచ్చు, చిన్న శబ్దం, గాజుల శబ్దము, పట్టీల శబ్దము, ప్రతిదీ పక్షుల శబ్దము, ప్రతిదీ ఎంత అద్భుతంగా ప్రాణం పోసి ప్రాణం పెట్టి ఆయన మంచి ఎఫెక్ట్స్ ఇచ్చారండి. చాలా ధన్యవాదాలు సార్. హేమంత్ సార్, మీరు ఇచ్చిన తర్వాత ఆ సౌండ్ని తీసుకెళ్ళి నేను దీన్ని ఒక ప్రాణం పోయాలి, దీనికి ఒక ఫీల్ రావాలి, అంతకుముందు జీవం లేదు దాని జీవం రావాలి అని తిరిగాను, చాలా చోట్ల తిరిగాను. నా మిత్రుడు పెద్ద స్థాయిలో ఉన్నారు దర్శకులు, ఆయన దగ్గర కూడా వెళ్ళాను. పాపం ఆయన టైం ఇవ్వలేకపోయారు. ఆయన ప్రయత్నాలు చేశారు నాకు సపోర్ట్ చేయాలని, అది సాధ్యపడలేదు. ఆయన శిష్యుడైనటువంటి మహి ఎంత చేశారంటే ఆయన ఇరగదీశారు. మీరు చూశారు ట్రైలర్ సౌండ్, ఒక్క సౌండ్ ఈ జాతిని మేలుకొల్పుతుంది. ఆయన ఇచ్చిన సౌండ్ ఈ జాతిని ఏడిపిస్తుంది. ఆయన ఇచ్చిన సౌండ్ ఈ జాతిని ఓలలాడిస్తుంది, హృదయాన్ని బరువెక్కిస్తుంది, అల్లరిస్తుంది, రౌద్రాన్ని చూపిస్తుంది. అంతటి బాగా ఇచ్చారు ఆయన. మహిమదన్ ధన్యవాదాలు మీకు. అలాగే చివరిగా ఈ అన్నీ జరగడానికి కారణం, ఈ అన్ని విధాలుగా ఈ సినిమా ఇంతటి రూపాన్ని తీసుకురావడానికి కారణం నా నిర్మాతలు మొదట నాకు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్దామని చెప్పినటువంటి ధనలక్ష్మి గారు నాకు ప్రతి విషయాల్లో ముందుండి నడిపించారు. ఆ తర్వాత సోహన్ లాల్ రాథోడ్ గారు, ఆయన ప్రతిసారి నన్ను దీన్ని ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేయాలని ప్రోత్సహించడం. చిన్నబాబు నాయక్ గారు ప్రతి స్టోరీ దగ్గర నుంచి అన్ని అంశాల్లో ఆయన నన్ను ఇలా 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 అని ప్రతి దగ్గర నన్ను బాగా తెలియజేస్తూ సూక్ష్మంగా దాని గురించి చర్చించడం. ప్రొడ్యూసర్ గారికి, అలాగే నా రమేష్ రాథోడ్ ఆయన కూడా సపోర్ట్ చేశారండి ఈ సినిమాకు. అంటే ఇంతమంది, ముఖ్యంగా వెంకటేశ్వర్లు గారు సార్, మీరు ఇచ్చిన సహకారం నా జీవితంలో మర్చిపోలేను. మీరు ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహం, ఈ సినిమా ఆవిష్కరణ, ఖచ్చితంగా మీరు ఈ యొక్క వేదిక నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే అన్ని విధాలుగా మీరు వెనకాల ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు. సో అందుకోసం మీకు చెప్తున్నాను, ఇలా ప్రతి ఒక్కరూ నన్ను సహకరించి ఈ యొక్క సినిమాను ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే మీ యొక్క వాయిస్ని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. నా మీడియా మిత్రులందరికీ ఈ యొక్క సినిమాను మీరే సార్ తీసుకెళ్లేది రేపటి రోజున. కాబట్టి చిన్న సినిమా అని మీరు ఇంకా పెద్ద సినిమాగా చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా ముందు ఉంది. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా ఈ ప్రేక్షకులను అల్లరించడానికి అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి చిన్న సినిమా అనే ఉద్దేశం కాదు, నేను ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను, బంజారా ప్రజాప్రతినిధులైనటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు రావాల్సిన వారు వారి వారి కార్యాల వల్ల రాలేకపోయారు. కానీ నేను కోరుకుంటున్నాను ఈ వేదిక నుంచి ఈ యొక్క కథను, ఈ యొక్క సినిమాను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారిని చూసేలాగా మీరు అక్కడి దాకా తీసుకెళ్ళాలి. ఈ యొక్క సినిమాను ఎంత గొప్ప సినిమా అని తెలియజేయడానికి. ఎందుకంటే ఇలాంటి కథ, ఇలాంటి సినిమా ప్రేక్షకుల ఆదరణ లేకపోతే అది చచ్చిపోతుందండి. కాబట్టి దీన్ని ప్రేక్షకులకు తీసుకెళ్ళాలి. సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ, ఒక్కొక్కరి ఆలోచన, వారి అందరినీ, అంటే మీ అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి ఈ సినిమా యొక్క భావాన్ని, భావిద్వేగాన్ని, ఆలోచనను మీతో పంచుకోవడానికి మరి ఈరోజు ఈ ప్రసాద్ ల్యాబ్లో మనందరము కలుసుకోవడానికి మరి వేదికగా అయినటువంటి
జ్ఞానిధార్ అనే ఒక చిత్రాన్ని నిర్మించినటువంటి ఒక రాయి గుడిలో దేవుడు ఒక శిల్పి చెక్కితేనే ఆ రూపం వస్తుంది. మరి ఆ గుడిలో దేవుడు లాంటి ఒక రాయిని ప్రేమ్చంద్ నాయక్ గారు ఒక రాయిని తీసుకొచ్చి మా డైరెక్టర్ కేశవనందన్ గారి చేతిలో పెట్టారు. కేశవనందన్ నాయక్ గారి చేతిలో పెడితే అద్భుతంగా జ్ఞానిధార్ అనే సినిమా లాగా తను చెక్కడం జరిగింది. అసలు చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది. ఈ సినిమా కోసం, ఈ సినిమా ఆలోచన కోసం, ఈ సినిమా ముందుకు రావాలని ఎన్నో రకాలుగా మేము చేసిన ప్రయత్నం అంటూ లేదు. మాకు కథ ఇచ్చినటువంటి గురువర్యులు ప్రేమ్చంద్ నాయక్ గారు మరి అంత చక్కటి ఒక రాయిని ఇస్తే చాలా అద్భుతంగా గుడిలో దేవుడు లెక్క ఒక శిల్పిలాగా చెక్కి ఈరోజు మన అందరికీ ఈరోజు జ్ఞానిధార్ అనే ఒక సినిమాను మన ముందుకు తీసుకొచ్చినటువంటి శిల్పి, డైరెక్టర్, నా మిత్రుడు కేశవనందన్ గారికి వందనాలు. ఇలాంటి సినిమాలు మరెన్నోగా నువ్వు చేయాలి, నీకు మంచి భవిష్యత్తు ఉండాలి. దానికి మాలాంటి వాళ్ళు తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం, నీ వెనకాల ఉంటాం, నిన్ను అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని మీడియా సాక్షిగా, ఈ ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. అలాగే ప్రొడ్యూసర్స్, రూపాయి పెడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రూపాయి విలువ మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చేసినటువంటి కథని కథానుగుణంగా ప్రతి రూపాయిని పెట్టినటువంటి మరి ప్రొడ్యూసర్స్, నిర్మాత దేవుళ్ళు, మరి మాలాంటి హీరోకి ఆ మిత్రుడు డైరెక్టర్ కేశవనందన్ గారికి చౌహాన్